RTMusiclist.com. Royalty-free music for marketing and promotional videos. ఆర్టీ కర్నూల్ సిటీ న్యూస్ సేవ. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త తెలియజేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం కింద జూలై నెల 3వ వారంలో నిధులు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఒక్కో అర్హ విద్యార్థికి మొత్తం 15,000 రూపాయలు మంజూరు చేయనున్నారు. అందులో 13,000 రూపాయలు నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయి. మిగిలిన 2,000 రూపాయలును పాఠశాలల అభివృద్ధి, నిర్వహణ మరియు మరమ్మతుల కోసం వినియోగించనున్నారు. అయితే, ఇదే సమయంలో సైబర్ మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు తల్లికి వందనం డబ్బులు వచ్చాయి, ఓటీపీ చెబితే వెంటనే డబ్బులు జమ అవుతాయి, ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నాం అంటూ ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు రావచ్చు. అలాంటి వ్యక్తులను నమ్మవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఓటీపీ, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ లేదా వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వవద్దు. ప్రభుత్వం పంపే పథకాల డబ్బులు నేరుగా అర్హుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. వాటి కోసం ఎలాంటి ఓటీపీ లేదా వ్యక్తిగత వివరాలు అడగదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల చదువు, వారి భవిష్యత్తు దృష్ట్యా అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని పిల్లల విద్యా అవసరాల కోసమే వినియోగించాలని ప్రతి తల్లిదండ్రిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆర్టీ కర్నూల్ సిటీ న్యూస్ సేవ. ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఆర్టీఐ భాష యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల అవగాహనే మా లక్ష్యం, ప్రజల సేవే మా ధ్యేయం. ధన్యవాదాలు. ఆర్టీఐ భాష.